చాలా బాగుంది అన్న. అంటే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది సినిమా మొత్తం ఫుల్ లెంత్ గా. నిజంగా చాలా బాగుంది. ఒకటి సెంటిమెంట్ పరంగా కానివ్వండి, క్లైమాక్స్ పరంగా కానివ్వండి. అన్న గెటప్ శ్రీనివాస్ ఒక మాట చెప్పారన్న, ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ తో మనం ఎవరో కంపేర్ చేయకూడదు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఆ సీన్. బాటిల్ మధ్యలో పెట్టుకొని లవర్ గురించి అంటే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది సినిమా మొత్తం ఫుల్ లెంత్ గా. నిజంగా అంటే ఆ స్మైల్ అది మెయింటైన్ చేయాలంటే చాలా గ్రేట్. నిజంగా సీన్ అన్న వండర్ఫుల్ అన్న. నిజంగా చాలా బాగుంది. క్యారెక్టర్ వైజ్ కానీ ఆ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందంటే సినిమా ఫుల్ లెంత్ గా నేను బాగా ఎంజాయ్ చేసిన. క్లైమాక్స్ లో సెంటిమెంట్ కూడా అసలు ఏడిపించేశాడు. అంటే కామెడీ వేలో వెళ్ళుకుంటూ క్లైమాక్స్ లో సెంటిమెంట్ అనేది సూపర్ గా వచ్చింది. అలాగే ప్రొడక్షన్ వాల్స్ కానీ సాంగ్స్ అయితే ఇరగదీశారు భయ్య. నాకు రాజు యాదవ్ అనే సాంగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. వండర్ఫుల్ ఉంది. అలాగే మన ఉత్తర్ ప్రశాంత్ అన్న మామూలు కాదు నిజంగా బొక్కే మంచి క్యారెక్టర్ అన్న. అట్లా ఉంటుంది మా దాంట్లో. మా టీం వర్క్ లేదంటే ఎవరు ఎదిగినా తీసుకుంటాం కానీ అట్లా ఉంటుంది మా దాంట్లో. నిజంగా ఉత్తర్ ప్రశాంత్ గారు కూడా మంచి క్యారెక్టర్ చేసిన మనోడు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నాకైతే ఎక్కువగా ఫ్రెండ్ క్యారెక్టర్గా మన ఉత్తర్ ప్రశాంత్ బాగా సెట్ అయిన. అంటే వాళ్ళ కాంబినేషన్ బాగుంది. అలాగే అన్న క్యారెక్టర్ అయితే బాగా పిచ్చెక్కించిందంట. ఈ రోజుల్లో నిజంగా లవ్ అనేది ఒక మంచి ఎమోషనల్గా చూపించారు. అది బాగుంది ఆ కాన్సెప్ట్. ఇట్లా సూపర్. అసలు సాంగ్స్ కూడా ప్రతిదీ కూడా ఎంజాయ్ చేసిన. అంటే ఒక మంచి సినిమా అన్న. నిజంగా ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా అంటే ఒక మంచి మెసేజ్ అనుకోవచ్చు. ఒక అద్భుతమైన స్టోరీ. ఇలాంటి క్యారెక్టర్కి నిజంగా సీన్ అన్న తప్ప ఇంకెవరు చేయలేరు. సూపర్ ఉంది సినిమా. ఫుల్ లెంత్గా చాలా బాగుంది. క్లైమాక్స్ సెంటిమెంట్ అయితే ఏడిపించారు భయ్య. డైరెక్షన్ అదే చెప్తాం కదా భయ్య. నిజంగా ఆ స్టోరీ అయితే ఒక లెవెల్. ఆ స్టోరీ తగ్గట్టుగా హీరో కానీ అలాగే కమెడియన్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకునే విషయం కానీ ఉత్తర్ ప్రశాంత్ని సెలెక్ట్ చేసుకునే విషయం కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఆ స్టోరీకి వీలైతేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతారని డైరెక్టర్కి అయితే మంచి విజన్ అయితే చాలా బాగుంది. సూపర్ ప్రొడక్షన్ వాల్స్ ఇట్లా అన్ని. క్లైమాక్స్ అన్న ఒకటే చెప్పాలి. క్లైమాక్స్ అంటే ఫుల్ లెంత్ కామెడీ వేలో వెళ్ళుకుంటూ ఆ స్టోరీ అంతా లవ్ స్టోరీ కానీ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉత్తరప్రదేశ్ వీళ్ళందరూ బాగా వెళ్తుంది. కానీ మెయిన్ ఆ క్లైమాక్స్ ఏడిపించింది చూసినా అది ఎవరు తీసుకోలేరు. అంటే అలా జరుగుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది మాత్రం సూపర్గా చూపించారు. అది బాగా అనిపించింది నాకు సినిమా మొత్తంలో. నిజంగా లవ్లో పడి చాలామంది అమ్మాయిలు మోసం చేస్తారు కానీ నిజమైన లవ్ అనేది లేకుండా పోయింది. అంటే అట్లీస్ట్ ట్రూలోగా ఆ అమ్మాయి లాస్ట్ వరకు హీరో గురించి వెయిట్ చేస్తుంది. బేబీ మూవీలో ఎంత తప్పు చేసినా కానీ లాస్ట్ హీరో గురించి వెళ్తూనే ఉంటుంది. కానీ ఈ మూవీకి వచ్చేసరికి అక్కడ చచ్చిపోయి ఆ షాట్లు ఇలా వేస్తుంటే హీరోయిన్ ఏ స్పందన లేకుండా అంత హానెస్ట్గా ఒక లవ్ చేసి చచ్చిపోతే అసలు అది తట్టినట్టు ఆ బాధ ఎమోషన్ కానీ తీసుకున్నట్టు ఆ సిచ్యువేషన్లో షాట్లు పడితే నిజంగా చెప్తున్నా, నిజంగా ట్రూగా లవ్ చేసిన అమ్మాయి ఎవరైనా సరే ఒక్కసారి ఈ మూవీ చూడండి. చూస్తే ఆ ఎమోషనల్ ఒకవేళ మీరు ఎవరైనా ఇలా మోసం చేసినా కూడా ఈ ఒక్క మూవీ చూస్తే ఒక అబ్బాయి ఒక ఫ్యామిలీ ఇంత ట్రూగా లవ్ చేసి ఒక అబ్బాయి ఇలా చచ్చిపోయిన షాట్లు కళ్ళ ముందు పడితే వేరే వాడితో రొమాన్స్ చేస్తుంటే ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమా చూసాక తెలిసిందన్న. అన్న గెటప్ నవ్విపించిండా ఏడిపించిండా అన్న? ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చే వరకు నవ్వుతూనే ఉన్నారు అందరూ. థియేటర్లో ఫుల్ నవ్వుకున్నారు. లాస్ట్ 10 minutes అన్న ఆ షార్ట్స్ పడుతుంటే ఇట్లా కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి అన్న. ఏ మూవీలోని కూడా ఏదో ఒక ఎండ్ కార్డ్ కనిపిస్తుంది. చచ్చిపోయినా ఆ లవ్ ఫీలింగ్ అనేది చూపించారు. కానీ లాస్ట్కి హీరోయిన్ కనీసం ఆ మనిషి చచ్చిపోయిన షాట్లు వేస్తుంటే ఏ ఎమోషన్ లేకుండా వేరే ఓడుతుంది చూసామన్నా. అది నెక్స్ట్ లెవెల్ అన్న. ఈ నాకు తెలిసి కలర్ ఫోటో బేబీ ఒక ఎత్తు అయితే రాజు యాదవ్ లాస్ట్ 10 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. వేరే లెవెల్ అన్న. గెటప్ శ్రీనివాస్ ఒక మాట చెప్పారన్న, ఇప్పుడు ఏ ఆర్టిస్ట్తో మనం ఎవరో కంపేర్ చేయకూడదు. కథలో ఉన్న ఏదైతే ఉందో అదే మనం చేయడానికి ప్రయత్నించాలని. నాకు ఎందుకు మీరు హీరోగా చేయరని చాలామంది అడిగి రేపు నుంచి ఎలా హీరోగా చేస్తారని అడుగుతున్నారు అందరూ. ఆయన ఒకటే చెప్పాడు సుహాసన్, ఆయన ఎంత న్యాచురాలిటీగా చేస్తాడు కథను బట్టి కథను నమ్ముకొని. ఎందుకంటే ఒకటి ఏంటంటే నాట్ బ్యాడ్, చాలా బాగుంది. ఒకటి సెంటిమెంట్ పరంగా కానివ్వండి, క్లైమాక్స్ పరంగా కానివ్వండి, యాక్టివ్ పరంగా చాలా బాగుంది. ఫ్యామిలీ తర్వాత యూత్ అందరు కలిసి చూడొచ్చు. ఎక్సలెంట్, సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ సినిమా అయినా ఇట్టి సినిమా గెటప్ సీనుది. ఇప్పటి వరకు ఆయన జబర్దస్త్లో అందరూ సీను వేరు, ఈ సినిమాలో చూసిన సీను వేరు. కంపల్సరీ ఇంటర్వ్యూలో ఒకసారి ఏడిపిస్తాడు, లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒకసారి ఏడిపిస్తాడు. నిజంగా ఎక్సలెంట్ మూవీ. ఇప్పటి వరకు ఈ కాలంలో వచ్చిన సినిమాలో ఎక్సలెంట్ మూవీ అంటే ఇది ఒకటే. లవ్ స్టోరీ అండ్ విత్ ఫ్యామిలీ స్టోరీ. తండ్రి కొడుకుది స్టోరీ.
స్టోరీ. లవ్ ఫెయిల్యూర్ అయితే జనాలు ఎలా ఫీల్ అవుతారు అనే దాన్ని ఎక్సలెంట్ గా చూపించాడు. క్లైమాక్స్ లో ఏదో కింద పడి దొల్లాడి యాక్టింగ్ బాగా చేశారు అంటున్నారు, బాగుంది ఆ సీన్, బాగా చేశాడా? చాలా ఎక్సలెంట్. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఆ సీను. బాటిల్ మధ్యలో పెట్టుకొని లవర్ గురించి యాక్సిడెంట్ అయ్యి వాను సొంతంగా చేసుకున్న యాక్సిడెంట్ అయితే ఇది ఎక్సలెంట్ మూవీ ఇది.